ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈ రోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ లాంగ్ హారమ్స్ కలెక్షన్ చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్. మనకి 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయండి, హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ. ప్రస్తుతం కలెక్షన్ అంతా కూడా హిమాయత్ నగర్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. మనకి టీటీడీ కళ్యాణ మండపం టెంపుల్ ఉంటుంది కదా, టెంపుల్కి పక్కనే ఉంటుంది స్టోర్. మీకు అడ్రస్లో ఎలాంటి ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా డిఎం చేస్తే సరిపోతుంది. ఈరోజు కలెక్షన్ అయితే బాగుంటుంది, స్టార్ట్ చేసేద్దాం. సో లాంగ్ హారం ప్యాటర్న్స్ అన్నాను కదా, చాలా బాగుంటుందండి కలెక్షన్. ఫస్ట్ అయితే పైనుంచి స్టార్ట్ చేసేద్దాం. పైన చూస్తున్నారు కదా, ఇవంతా చిన్న చిన్న బర్డ్స్ లాగా వచ్చేసి ఒక ఫ్లవర్ ప్యాటర్న్, ఇవంతా సీజర్స్తో ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఒకటి పీకాక్, ఒకటి అమ్మవారి రూపం. పీకాక్ అండ్ అమ్మవారి రూపంతో హారం అంతా రన్ అవుతుంది. అమ్మవారు అంతా కంప్లీట్ గోల్డెన్ కార్వింగ్లో ఉన్నారు. పీకాక్ కూడా చూడండి గోల్డెన్ కార్వింగ్తో పాటు రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. పైన అంతా పర్ల్స్, కింద అంతా రైస్ పర్ల్స్ ఇచ్చేసారు. మెయిన్ పెండెంట్లో పైన ఫ్లోరల్ ప్యాటర్న్, గ్రీన్ స్టోన్ సీజర్స్తో, మధ్యలో పెండెంట్ ఉంది చూసారా, నక్షీ స్టైల్తో అమ్మవారి రూపం, పీకాక్స్, ఇవంతా కూడా స్టోన్స్ వచ్చాయి. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీట్స్ అనమాట. గ్రాస్ వెయిట్ వచ్చేసి 110 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 97 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, కొంచెం హెవీగా కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయొచ్చు. ఒక్కటి పెట్టుకున్నా చాలండి, చాలా నెక్ అనేది హెవీగా కనబడుతుంది. పైన చూస్తున్నారు కదా కుందన్ స్టైల్తో ఫ్లోరల్ ప్యాటర్న్. నెక్స్ట్ ఇక్కడ 3 అమ్మవారి రూపం, ఇక్కడ మెయిన్ బ్రోచ్ లాగా యాక్ట్ చేస్తుంది చూసారా, ఇది కూడా కుందన్ స్టైల్తో చక్రం అండ్ మధ్యలో ఫ్లవర్ అనమాట. పీకాక్స్ వచ్చేసాయి అండ్ ఇక్కడ ఒక చిన్నగా మనకి ఇక్కడ మెష్ స్టైల్లో ట్యూబ్ లాగా ఇచ్చారు. అక్కడ నుంచి చూడండి పీకాక్స్ వచ్చేసాయి. కింద లీఫ్ దగ్గర ఉన్నవంతా కూడా కుందన్స్, పీకాక్ ఐ దగ్గర రూబీ స్టోన్, కింద అంతా ఫ్లవర్స్ వచ్చేసాయి. మధ్యలో అమ్మవారి రూపం, మెయిన్ పెండెంట్లో కూడా అమ్మవారి రూపం, అటు ఇటు పీకాక్స్, కింద అంతా కూడా కలర్ఫుల్ కుందన్స్ అనమాట. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్లో తీసుకున్నాం. ఓన్లీ పెండెంట్కే కాకుండా పైన కూడా ఇచ్చారు. సో మనకి నెక్ డీటెయిలింగ్ అంటే ఆ చైన్ పెట్టుకున్నప్పుడు బాగా కనబడుతుంది అనమాట. గ్రాస్ వెయిట్ వచ్చేసి 121 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 104 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ నవరత్న స్టైల్లో చూపిస్తున్నాను. పైనుంచి చూడండి ఓవల్ షేప్లో స్టోన్స్ వచ్చేసాయి. నెక్స్ట్ మనకి మధ్యలో గ్రీన్ స్టోన్ ఫ్లోరల్ ప్యాటర్న్, ఇక్కడ ఎలిఫెంట్ వచ్చింది. ఇదే ప్యాటర్న్ మళ్ళీ పైన ఫ్లవర్, కింద ఎలిఫెంట్. అదే ఇక్కడ వైపున చూడండి అమ్మవారి రూపం, కింద లీఫ్ ప్యాటర్న్ లాగా అలంకరణ. సో ఇక్కడ మనకి కలర్ఫుల్గా నవరంగ్ స్టోన్స్ వచ్చేసాయి. అమ్మవారి రూపం దగ్గర అమ్మవారి రూపమే చుట్టూ సీజర్స్ వస్తున్నాయి, కానీ మనకి ఎక్కడైతే కలర్ఫుల్ స్టోన్స్ వస్తున్నాయో అక్కడ మాత్రం నవరత్న కలర్స్ వచ్చేసి కింద ఎలిఫెంట్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు. మధ్యలో పెండెంట్ కూడా చూడండి రూబీ స్టోన్, అటు ఇటు ఎలిఫెంట్స్, అమ్మవారి రూపం ఎలిఫెంట్స్తో ఎంత బాగా వచ్చిందో. ఇలాంటిది ఏంటంటే మనం ఏ శారీ పైకి వేసుకున్నా మ్యాచింగ్ లాగా బాగా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 101 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 91 గ్రామ్స్ పడుతుంది. హెవీగా ఉంటుంది లుక్ ఒక్కటి పెట్టుకున్నా కూడా. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పైనుంచి ఒక 4 to 5 లీవ్స్ వచ్చేసాయి. నెక్స్ట్ పీకాక్స్ అనమాట. లీఫ్లో చూడండి అంత సీజర్స్ ఉన్నాయి, పీకాక్లో మాత్రం రూబీ స్టోన్స్ అనమాట. నీట్గా లీఫ్ ప్యాటర్న్స్, వాటిలో కూడా కలర్ఫుల్ స్టోన్స్ ఇచ్చేసి చుట్టూ సీజర్స్. పీకాక్స్ వచ్చేసాయి, అమ్మవారి రూపం పీకాక్ అండ్ నీట్గా లోటస్ వచ్చేసింది. మధ్యలో కూడా అమ్మవారి రూపమే చుట్టూ స్టోన్స్తో. ఇక్కడ కూడా అమ్మవారి రూపం 3D కాన్సెప్ట్ అండి, అంటే నీట్గా పైకి ఇలా లైన్స్ వచ్చేసి వాటిపైన అమ్మవారి రూపం పల్లకిలో కూర్చున్నట్టు, కిందంతా పీకాక్స్. డాంగ్లర్స్ మాత్రం రైస్ పర్ల్స్తో పాటు గ్రీన్ బీట్స్ వచ్చాయి. పైనుంచి రైస్ పర్ల్స్ లాగా తీసుకుందాం. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 94 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 87 గ్రామ్స్ పడుతుంది. మీకు ఏదైనా ప్యాటర్న్ నచ్చి కొంచెం ఏదైనా డిఫరెంట్గా కస్టమైజ్ చేయించుకోవాలన్నా 100% చేయించుకోవచ్చు. సింపుల్గా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈజీగా ఉంటుంది. సో లైట్ వెయిట్ ప్యాటర్న్ అండి, మీకు చూడడానికి ఇంత హెవీగా ఉంది కదా, బట్ వెరీ లైట్ వెయిట్. మీరు అసలు వెయిట్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, అంత తక్కువ వెయిట్లో ఉంది. ఇది కాసుల పేరు, కానీ కొంచెం యాంటిక్ లుక్లో వచ్చేసింది అనమాట. ఫస్ట్ లైన్ అంతా అమ్మవారి రూపమే, ప్రతి ఒక్క అమ్మవారి రూపంకి మధ్యలో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేసాయి. సెకండ్ లైన్ అంతా కాసుల ప్యాటర్న్, కాసుల పైన అమ్మవారి రూపం కార్వింగ్. మధ్యలో చూడండి అమ్మవారు, పైన పీకాక్స్ వచ్చేసి కింద కలర్ఫుల్ స్టోన్స్. ఇక్కడ పెండెంట్ కాకుండా ఇంకొక చిన్న పెండెంట్ కూడా ఇచ్చారు అమ్మవారి రూపంలో. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ రైస్ పర్ల్స్ వచ్చాయి. చాలా లైట్ వెయిట్ ఉందండి. బ్రైట్స్ ఎవరైనా హారం మనకి బడ్జెట్లో అయిపోవాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయండి. గ్రాస్ వెయిట్ 75 గ్రామ్స్, నెట్ వెయిట్ 69 గ్రామ్స్. అంటే మనం హెవీ నెక్లెస్ చేపించుకుంటాం చూసారా,
లేదా నెక్లెస్ నార్మల్గా వచ్చే అంత వెయిట్లోనే మంచి హారం వచ్చేసింది. డీటెయిలింగ్ కూడా చాలా క్రిస్ప్గా బాగా కనబడుతుంది. మన నెక్స్ట్ ప్యాటర్న్ బొట్టుమాల కాన్సెప్ట్. ఇందాక కాసుల పేరు చూసారు కదా, కాసుల పేరులో మనకి కాయిన్స్ లాగా వచ్చి అమ్మవారి రూపం ఉంటుంది. బొట్టుమాలలో ఏంటంటే సర్కిల్స్ వచ్చేసి వాటిలో ఫ్లవర్ ప్యాటర్న్ సేమ్ స్టైల్. పైన చూడండి ఒక 3 to 4 మనకి సీజర్స్ లాగా వచ్చేసాయి ఓవల్ షేప్లో. నెక్స్ట్ అమ్మవారి రూపం, ప్రతి ఒక్క అమ్మవారు మంచిగా నక్షి ప్యాటర్న్లో మనకి కళ్ళగా ఉన్నారండి నవ్వు ముఖంతో. ప్రతి ఒక్క అమ్మవారికి మధ్యలో ఒక చిన్న లైన్ లాగా ఇచ్చారు సీజర్స్తో. వాటికి రూబీ స్టోన్స్ వస్తున్నాయి, ఎమరాల్డ్ స్టోన్స్ వస్తున్నాయి. కిరీటం పైన అంతా కూడా పర్ల్స్ వచ్చేసాయి. అండ్ అమ్మవారికి ఇలా మనకి లోటస్ పైన కూర్చున్నారు కదా, అక్కడ కింద ఒకటి చూడండి సర్కిల్ లాగా ఇచ్చారు, చక్రం లాగా ఇచ్చేసి వాటిలో కూడా కలర్ఫుల్గా ఫ్లవర్స్ అండ్ వాటి నుంచి బీట్స్ చూస్తున్నారు కదా, రైస్ పర్ల్స్ అండ్ గ్రీన్ బీట్స్ అనమాట. హెవీగా ఉంటుంది ప్యాటర్న్, కలర్ఫుల్గా వస్తుంది. అంటే పెట్టుకున్నప్పుడు లుక్ అనేది బాగుంటుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 106 grams, నెట్ వెయిట్ వచ్చేసి 96 grams పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ చూడండి. అంటే మనకి హారం జస్ట్ ఇలా వస్తుంది కదా, ఇక్కడ మీకు షేప్ అర్థమైంది అనుకుంటా. కొంచెం అంటే మనకి విజిబుల్ అయ్యే దగ్గర నుంచి ఇంకా హెవీగా కనబడడం స్టార్ట్ అయిపోయింది. ఓవల్ షేప్లో సీజర్స్ వచ్చేసాయి. నెక్స్ట్ చూస్తున్నారు కదా లీఫ్ ప్యాటర్న్స్, అటు ఇటు సీజర్స్. మెయిన్ బ్రోచ్ లాగా యాక్ట్ చేసేది మాత్రం ఈ డ్రాప్ షేప్ ఉంది చూసారా, మధ్యలో రూబీ స్టోన్, చుట్టూ సీజర్స్ వచ్చేసి ఇక్కడ నుంచి 2 లైన్స్లో సెగ్రిగేట్ అయిపోయింది. ఫస్ట్ లైన్ అంతా పీకాక్స్, ఐ దగ్గర మాత్రం రూబీ స్టోన్, పైన మ్యాంగోస్ చిన్న చిన్న సీజర్స్తో. కిందంతా కూడా చాందబాలి లాగా, అంటే చాంద్ షేప్ ఉంటుంది చూసారా అలా అండి. చాంద్ షేప్ ఇచ్చేసి మధ్యలో గ్రీన్ స్టోన్, కిందంతా సీజర్స్ వచ్చేసాయి. మధ్యలో ఫ్లవర్ ప్యాటర్న్, కింద కూడా చూడండి డ్రాప్ షేప్ లాగా ఇచ్చేసి ఇక్కడ ఏదైతే వచ్చిందో అదే ప్యాటర్న్ పెండెంట్లో. చుట్టూ పీకాక్స్, మ్యాంగోస్, డాంగ్లర్స్ అంతా మనకి పర్ల్ బాల్స్ వచ్చేసాయి, గ్రీన్ బీట్స్ ఉన్నాయి. పెండెంట్లోనే కాదండి చైన్లో కూడా ఇచ్చారు. వీటితో పాటు మనకి చైన్లో ఈ రైస్ పర్ల్స్ కూడా కనబడుతున్నాయి. హారం అయితే చాలా హెవీగా ఉంది. గ్రాస్ వెయిట్ 99 grams, నెట్ వెయిట్ వచ్చేసి 86 grams పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ కూడా లైట్ వెయిట్ స్టైల్. అంటే మీకు ఈజీగా 120, 130 లుక్లా ఉంది కదా, కానీ చాలా తక్కువలో ఉంటుందండి. పైనుంచి చూస్తున్నారు కదా, ఇవి చూడండి లీఫ్ ప్యాటర్న్, పీకాక్స్ వచ్చేసాయి. ఇది బ్రోచ్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఇది కూడా మనకి లీఫ్ ప్యాటర్న్లో వచ్చింది. ఫస్ట్ లైన్ అంతా పీకాక్స్, వాటి మధ్యలో కలర్ఫుల్ స్టోన్స్ వచ్చేసాయి. సెకండ్ లైన్ అంతా కాసుల ప్యాటర్న్ లాగా, అంటే కాసులాగా చక్రం ఇచ్చేసి కాయిన్ లాగా, వాటిపైన అమ్మవారి రూపం కావింగ్. మధ్యలో కూడా చూడండి అమ్మవారి రూపం, కింద డాంగ్లర్స్ అన్ని గ్రీన్ బీట్స్ అండ్ రైస్ పర్ల్స్ లాగా. రైస్ పర్ల్స్ కూడా కాదు, పర్ల్ బాల్స్ వచ్చేసాయి. మీరు కావాలి అనుకుంటే రైస్ పర్ల్స్ కూడా పెట్టించుకోవచ్చు అండి. అంటే గుట్ట పూసల్లో హెవీగా ఎలా అయితే వస్తుందో అలా కూడా మీరు కావాలి అంటే పెట్టించుకోవచ్చు. గ్రాస్ వెయిట్ 83 grams, నెట్ వెయిట్ వచ్చేసి 74 grams పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బొట్టుమాల కాన్సెప్ట్ లా కనబడుతుంది. ఫస్ట్ లైన్ లో మనం ఇందాక చూస్తున్న బొట్టుమాలలో అమ్మవారి రూపం వచ్చారు కదా, ఇక్కడ అలా కాదండి. ఫస్ట్ లైన్ అంతా పీకాక్స్, ఐ దగ్గర రూబీ స్టోన్స్, పైన అంతా కూడా పర్ల్స్ వచ్చేసాయి. ప్రతి ఒక్క పీకాక్ కి మధ్యలో ఒక లైన్, పైన పర్ల్ ఇచ్చేసి కింద ఇలా చిన్న సీజర్ స్టోన్ లాగా ఇచ్చారు. అదే పీకాక్ కి కింద చూస్తున్నారు కదా ఒక చుట్టూ చక్రం లాగా సర్కిల్, వాటిపైనేమో మనకి ఫ్లవర్స్ అండ్ ఇది ఒక డ్రాప్ షేప్. సో రెడ్, గ్రీన్, వైట్ స్టోన్స్ కనబడుతున్నాయి. మధ్యలో మాత్రం అమ్మవారి రూపం, చుట్టూ పీకాక్స్, మధ్యలో పెండెంట్ లాగా అమ్మవారి రూపం. గ్రాస్ వెయిట్ 104 grams, నెట్ వెయిట్ వచ్చేసి 96 grams పడుతుంది. సో వన్ మోర్ హెవీ ప్యాటర్న్ చూపిస్తున్నాను. ఎంత బాగుందో స్టైల్ అయితే. పై నుంచి ఫ్లవర్సే ఒక లైన్లో మనకి. ఈ ఫ్లవర్స్లో ఒకటి రెడ్ వస్తే మధ్యలో సీజెడ్, గ్రీన్ వస్తుంది సీజెడ్. సో సీజెడ్స్ అంతా ఈ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్ సపరేషన్ లాగా. సో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చిన ఫ్లవర్కి కింద మ్యాంగో షేప్, అండ్ ఈ మ్యాంగో మధ్యలో చూస్తున్నారు కదా పీకాక్ వచ్చేసింది. మెయిన్ పెండెంట్లో కూడా అటు ఇటు పీకాక్స్. ఇక్కడ డాంగ్లర్ చూడండి, అంటే ఈ పెండెంట్ చూస్తున్నారు కదా ఫ్లోరల్ ప్యాటర్న్. ఈ గోల్డ్ కూడా మనకి చూడగానే కనిపించేలాగా హెవీగా ఉంది. డాంగ్లర్స్ చూడండి పైన వైపున కింద వైపున పర్ల్స్ ఇచ్చేసి మధ్యలో రష్యన్ ఎమరాల్డ్స్ లైట్ గ్రీన్ కలర్లో పంకిన్ బీట్స్ వచ్చేసాయి. బాగుందండి ప్యాటర్న్. మీరు ఎలా కావాలి అనుకుంటే అలా. కొందరు డిటాచబుల్ పెండెంట్ కూడా అడుగుతూ ఉంటారు, మీరు అలా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. గ్రాస్ వెయిట్ 133 grams ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 125 grams పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇందాక వరకు బొట్టుమాల చూశారు, లేదంటే కాసుల పేరు చూశారు. ఈ ప్యాటర్న్ చూడలేదు కదండి. పైన అమ్మవారి రూపం, నెక్స్ట్ ఇవంతా పీకాక్సే. మీకు ఇక్కడ కుందన్స్ కనబడుతున్నాయి కదా, ఈ పైన రూబీ స్టోన్ ఉంది చూసారా, అది పీకాక్ ఐ దగ్గర. బాడీ పార్ట్ అంతా కూడా డ్రాప్ షేప్ లో కుందన్స్ వచ్చేసాయి. సో ఒక లైన్ అంతా పీకాక్స్. కింద చూడండి అమ్మవారి రూపం ఓవల్ షేప్ లాగా ఇచ్చేసి మధ్యలో అమ్మవారి రూపం, లోటస్ కి కింద ఫ్లవర్ లో ఇలా రూబీ స్టోన్. సో పైన ఒక రూబీ స్టోన్, కింద ఒక రూబీ స్టోన్, మధ్యలో కుందన్స్. మెయిన్ పెండెంట్ లో కూడా అటు ఇటు పీకాక్స్, మధ్యలో అమ్మవారి రూపం. ఇక్కడ చాలా కంప్లీట్ గా నిండుగా అనిపిస్తున్నారు. గ్రాస్ వెయిట్ 121 grams ఉందండి.
నెట్ వెయిట్ వచ్చేసి 111 గ్రామ్స్ పడుతుంది. సో వన్ మోర్ హెవీ కుందన్ ప్యాటర్న్ చూపిస్తున్నాను. బ్రైడ్స్కి అయితే పర్ఫెక్ట్ ఆప్షన్. పైన చూడండి అమ్మవారి రూపం ఒక ఎలిఫెంట్ లాగా. నెక్స్ట్ ఇవన్నీ పీకాక్స్ వచ్చేసాయండి. ఒక పీకాక్ గోల్డెన్ కార్వింగ్లో ఉంటే నెక్స్ట్ పీకాక్ కుందన్స్తో, నెక్స్ట్ మళ్ళీ పీకాక్ ప్యాటర్నే. ఇక్కడ కూడా పీకాక్ స్టైలే, అటు ఇటు మీకు బీక్స్ కనిపిస్తున్నాయి కదా, అవి మాత్రం కుందన్స్తో. నెక్స్ట్ మనకి గోల్డెన్ కార్వింగ్తో ఒక చిన్న బ్రోచ్ లాగా ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ లైన్ జిలేబీ స్టైల్ నెక్లెస్ లాగా ఉంటుంది చూసారా, ట్విస్టెడ్ చైన్ అంటారు, జిలేబీ చైన్ అంటారు, అది ఒకటి ఇచ్చేసి కిందంతా కూడా పీకాక్స్ ఇచ్చారు. ఒకటి కుందన్, ఒకటి గోల్డెన్ కార్వింగ్తో. మధ్యలో చూడండి అమ్మవారి రూపం, అటు ఇటు పీకాక్స్, పైన వైపున కింద వైపున కుందన్స్తో అలంకరణ. మెయిన్గా కూడా అమ్మవారి రూపమే కంప్లీట్ కుందన్స్. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్ బాల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 140 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 119 గ్రామ్స్ పడుతుంది. హెవీ ప్యాటర్న్, చాలా చాలా బాగుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ మీ అందరి ఫేవరెట్, అంటే కొందరు సాత్లాడా అంటారు, కొందరు రాణిహార్ అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటూ ఉంటారండి. ఇవైతే మనకి పాంచ్లాడా అంటే 5 లైన్స్ ఉన్నాయి, కంప్లీట్ పర్ల్స్లో ఇచ్చేసాము. అండ్ వాటి మధ్యలో గ్రీన్ బీడ్స్ వస్తున్నాయి చూసారా, అక్కడ నుంచి చిన్న కుందంతో డ్రాప్ షేప్, వాటికి అంతా పర్ల్స్ వచ్చేసాయి. మధ్యలో పెండెంట్ మాత్రం కుందన్ పెండెంట్ వచ్చేసింది. మీరు ఇలా పర్ల్స్లోనే తీసుకోవాలని ఏం లేదు, గ్రీన్ బీడ్స్ పెట్టేసుకొని మధ్యలో పర్ల్స్ అయి పెట్టించుకోవచ్చు. అండ్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి వీటిలో. ఇదైతే బాగా ట్రెండింగ్ ప్యాటర్న్, అంటే ఒక 1-2 ఇయర్స్ నుండి ఫుల్ ట్రెండ్ అవుతుంది, ఇంకా ట్రెండ్ అయితే ఆగట్లేదు. ఇందులో మీరు ఒక్కటి పెట్టుకున్నారంటే చాలు, బికాస్ పై నుంచి కింది వరకు ఒకటే వస్తుంది కదా, సో ప్రతి వాటిపైకి దిస్ ఆర్ ద ట్రెండింగ్ ఆప్షన్ అండ్ చాలా ఫిల్లింగ్గా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 103 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 75 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ కలెక్షన్. హోప్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ అవర్ స్టోర్. కుదరట్లేదు అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది, ఎక్కడి నుంచైనా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.